ఓం సెన్నో మిత్రస్యం వరుణః సెన్నో భవత్పర్యమా సెన్న ఇంద్రో బృహస్పతిః సెన్నో విష్ణురురుక్రమా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎస్పీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. యయాతి మహారాజు తర్వాత ఏం చేశాడు? వనవాసానికి వెళ్ళాడు అని చెప్పుకున్నాం కదా, వనాల్లోకి వెళ్ళిపోయాడు. చిన్న కుమారుడికి రాజ్యాన్ని పట్టాభిషేకం చేసి అని చెప్పారు కదా. ఆ తర్వాత కథ ఏం జరిగింది అని చెప్పి శతానీకుడు సౌనికుడిని అడగటంతో సౌనికుడు ఈ విధంగా చెప్తున్నాడు. నాయన, ఈ యయాతి మహారాజు కథ ఉత్తమమైనది. ఈ కథను ఎవరైతే శ్రద్ధగా ఉంటారో వాళ్ళకి సర్వ పాపాలు తొలగిపోతాయి, పుణ్యాన్ని కలగజేస్తుంది. ఈ కథ వినటం ద్వారా పుణ్యం లభిస్తుంది. ఆ కథని నీకు సవిస్తారంగా చెబుతాను విను అని సౌనికుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. యయాతి మహారాజు తన ఆఖరి కుమారుడికి రాజ్యాభిషేకం చేసి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి వనాలలోకి వెళ్ళాడు. అలా వనాలలోకి వెళ్ళినటువంటి యయాతి మహారాజు చక్కగా అక్కడే ఒక ఆశ్రమం ఒకటి ఏర్పాటు చేసుకుని శీల వృత్తి ఉంచ వృత్తిని అవలంబిస్తూ తీసుకువచ్చినటువంటి ఆహారాన్ని ముందుగా దేవతలకి, పితరులకి, వచ్చిన అతిథులకి వినియోగించి మిగిలిన శేషాన్నాన్ని మాత్రమే భుజించేవాడు. ఇంద్రియ నిగ్రహం కలిగి అలా శేషాన్నాన్ని మాత్రమే భుజిస్తూ 1000 సంవత్సరాల కాలం ఉన్నాడు యయాతి మహారాజు. ఆ తర్వాత 3 నెలలు నీటిని మాత్రమే తీసుకుంటూ ఎటువంటి ఆహారం తీసుకోకుండా తపస్సు చేశాడు యయాతి మహారాజు. ఆ తర్వాత వెనువెంటనే 1 సంవత్సర కాలం కేవలం వాయువునే ఆహారంగా తీసుకుంటూ, అంటే నీటిని కూడా తాగటం మానేసి సంవత్సర కాలం తపస్సు చేశాడు. ఆ తర్వాత పంచాగ్నుల మధ్యలో, అంటే 4 వైపులా అగ్నిని పెట్టుకుని సూర్యుడిని చూస్తూ, తదేక దీక్షతో సూర్యుడిని చూస్తూ 1 సంవత్సరం తపస్సు చేశాడు. ఆ తర్వాత 6 నెలల కాలం మళ్ళీ వాయుభక్షణం, కేవలం వాయువుని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఏకపాదంతో ఒంటికాలిపై నిలబడి తపస్సు చేశాడు యయాతి మహారాజు. ఇంతగా కఠోరమైన నియమాలతోటి తపస్సు చేయటంతో యయాతి మహారాజుకి స్వర్గలోకం ప్రాప్తించింది. అలా స్వర్గలోకానికి వెళ్ళినటువంటి యయాతి మహారాజు స్వర్గలోకంలో నివాసం ఉండసాగాడు. ఆయన్ని అక్కడ ఉండేటటువంటి దేవతలు, సిద్ధులు, సాధ్యులు అందరూ కూడా చక్కగా గౌరవించేవారు. అలా తను చేసుకున్న పుణ్యాల వల్ల ఒక లోకం నుంచి ఇంకో లోకానికి తిరుగుతూ చాలా కాలం గడిపాడు యయాతి మహారాజు. అలా గడుపుతూ ఒకానొక రోజు ఇంద్రలోకానికి తిరిగి వచ్చాడు. అంటే ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళటం, అక్కడ కొంతకాలం ఉండటం, మళ్ళీ ఇంకో లోకంలో ఇంకొంతకాలం ఉండటం, అలా తిరుగుతూ స్వర్గలోకానికి వచ్చిన యయాతి మహారాజుతో ఒకసారి ఇంద్రుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే ఇంద్రుడు, ఓ యయాతి మహారాజా, మీరు ఆఖరి కుమారుడైనటువంటి పూరువుకి రాజ్యాభిషేకం చేశారు కదా, అలా చేసిన సందర్భంలో పూరువుకి ఏం చెప్పారు, మీరు ఏ ధర్మాలను బోధించారు అని ఇంద్రుడు అడగటంతో యయాతి మహారాజు ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నాడు. నాయన, పూర్వు గంగా యమున నదుల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా నీ రాజ్యంలోకి వస్తుంది. ఆ దాటిన ప్రదేశం మీ అన్నలు పరిపాలించుకుంటూ ఉంటారు, మీ అన్నలు ఉంటారు. నువ్వు చక్కగా రాజ్యాన్ని పరిపాలించుకో. అదేవిధంగా ఎప్పుడూ కూడా కోపాన్ని వదిలిపెట్టే, కోపంతో ఉండకు. కోపము అనేది మనుష్యులకు అత్యంత శత్రువు, ప్రమాదకారి కూడా. ఎందుకనంటే ఎవరినైతే మనం తిడుతున్నామో ఆ తిట్టే వాళ్ళ యొక్క పాపము, అంటే మన తిట్లు ఎవరైతే పడుతున్నారో వాళ్ళ పాపము తిట్టే వాళ్ళకి అంటుకుంటుంది. కాబట్టి కోపాన్ని వదిలిపెట్టు. కోపం వస్తేనే కదా తిడతాము. మనం పరుషమైన మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడతారు. ఎలా అయితే మనల్ని ఎవరైనా ఏదైనా మాట అంటే మనం బాధపడతాము, అదే విధంగా మనం ఎవరినైనా అన్నా కూడా వాళ్ళు బాధపడతారు. కాబట్టి అటువంటి మాటలు ఎవరిని కూడా మాట్లాడకూడదు. మన ప్రవర్తన
మంచి వాళ్ళు మన ఎదుట పొగిడేలానే కాదు, మన వెనక కూడా పొగిడేలా ఉండాలి. అలా ప్రవర్తించాలి. అదేవిధంగా మంచి వాళ్ళు ఏమైనా తెలుసో తెలియకు లేదా అపార్థం చేసుకునో లేక మన వల్ల ఏదైనా దోషముండో పరుషవచనాలు పలికినా కూడా ఓర్పుతో ఉండాలి తప్ప వారితో పరుషంగా మాట్లాడకూడదు. మంచి వాళ్ళతో ఎప్పుడూ కూడా పరుషంగా మాట్లాడకూడదు అని చెప్పి నేను మా కుమారుడికి చెప్పాను అని చెప్పడంతో ఇంద్రుడు చాలా సంతోషించి ఇంకొక ప్రశ్న వేశాడు యయాతి మహారాజు. ఏమని ప్రశ్నించాడు అంటే, ఓ మహారాజా, నువ్వు చాలా కాలం రాజ్యాన్ని పరిపాలించావు. చక్కగా కర్మలన్నింటినీ కూడా ఏ కాలాల్లో చేయవలసిన కర్మలన్నింటినీ చక్కగా చేసావు. బాల్యంలో విద్యాభ్యాసం, యవ్వనంలోనేమో చక్కగా రాజ్యాధికారం, అలాగే వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించావు, చక్కగా తపస్సు చేశావు. నీ గొప్ప తపస్సు ఫలితంగా పుణ్యలోకాల్ని కూడా పొందావు. భూమి మీద కానీ స్వర్గలోకంలో కానీ మరో ఇతర లోకంలో అయినా సరే నీ తపస్సుతో సరి సమానమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు ఇంద్రుడు. అంటే దానికి సమాధానంగా యయాతి మహారాజు, ఓ వాసవ, అంటే శచీదేవి భర్త అయినటువంటి ఓ ఇంద్ర, ఓ మహానుభావ, నాతో సమానమైన తపస్సు కలిగిన వాళ్ళు మనుష్యుల్లో కానీ మహర్షుల్లో కానీ గంధర్వుల్లో కానీ దేవతల్లో కానీ ఎక్కడా కనపడరు. అందరికంటే గొప్ప తపస్సు నాదే, అందుకే నాకు ఇన్ని పుణ్యలోకాలు లభించాయి అని యయాతి మహారాజు చెప్పటంతో ఇంద్రుడు యయాతి మహారాజుతో ఇలా అంటున్నాడు, ఓ యయాతి మహారాజా, విషయాలు శాంతం తెలియకుండా గర్వంతో నువ్వు నీతో సమానమైన వాళ్ళని దేవతల్ని కూడా అవమానిస్తూ మాట్లాడావు. నువ్వు ఒక్కడివే కాదు కదా, అనేక మంది ఉన్నారు. నీతో సమానమైన తపస్సు చేసిన వాళ్లే కాదు, నీకంటే మించి తపస్సు చేసిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కానీ గర్వంతో వారందరినీ అవమానిస్తూ ఇలా మాట్లాడావు కాబట్టి ఇదిగో ఇప్పుడే నా మాట పూర్తయిన వెంటనే నీవు భూలోకంలో పడిపోతావు, భూలోకానికి వెళ్ళిపోతావు. నీ పుణ్యమంతా కూడా క్షీణించింది, ఆ మాటతోటి నీ పుణ్యం అంతా కూడా క్షీణించిపోయింది అని చెప్పి ఇంద్రుడు చెప్పటంతో యయాతి మహారాజు ఇంద్రుడికి నమస్కరించి, ఓ మహానుభావ, నువ్వు చెప్పావు అంటే నేను భూలోకంలో పడక తప్పదు. ఆ పడేదేదో మంచి వాళ్ళ మధ్యలో పడేలా చెయ్యి అని చెప్పి యయాతి మహారాజు ఇంద్రుడిని ప్రార్థించటంతో, సరే నువ్వు మంచి వాళ్ళ మధ్యలోనే పడతావు అని చెప్పి ఇంకెప్పుడు ఇలా ఎదుటి వారిని అవమానించేలా మాట్లాడకు. నీకంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉంటారు, ఇంకా అది మనసులో పెట్టుకుని ప్రవర్తించు అని చెప్పాడు ఇంద్రుడు. అలా ఇంద్రుడి మాటతోటి నేలపై పడిపోయినటువంటి యయాతి మహారాజు అష్టకుడు అనేటటువంటి తన వంశం వాడి దగ్గరే పడతాడు. ఆయనతో చాలా సంభాషణ చేస్తాడు, చాలా ధర్మ సూక్ష్మాలని కూడా చెబుతాడు. తన వంశం వాడే అలా ధర్మ సూక్ష్మాలు చెప్పిన తర్వాత ఆ వంశం వారి పుణ్య ప్రభావంతో మళ్ళీ తిరిగి యయాతి మహారాజు స్వర్గలోకానికి చేరుకుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో మన తదనంతర విశేషాలు తర్వాత భాగాల్లో తెలుసుకుందామండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.